ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మీ పిల్లలకు మంచి చదువు అందించడం ఖరీదైన పనిగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం కోరుతున్నారు. తమ పిల్లల్ని బాగా చదివించాలనుకునే తల్లిదండ్రులు విద్యా రుణాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం మంచి విద్య కోసం ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రసిద్ధ కాలేజీలో ప్రవేశం పొందినప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. కానీ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, ఇతర అదనపు ఖర్చుల కారణంగా పెద్ద ఆర్థిక భారాన్ని భరించాలి. కొన్ని కాలేజీలు కోర్సుల కోసం అవసరమైన మొత్తం లక్షల నుంచి కొన్ని సందర్భాల్లో కోటి రూపాయల వరకు పెరుగుతుంది. పెద్ద మొత్తం అవసరం ఏర్పడితే తల్లిదండ్రులు పిల్లల కలలను నిజం చేసేందుకు విద్యా రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు విద్యావసరాలకు రుణాలు ఇస్తాయి. విద్యార్థులు కోర్సు ముగించిన తర్వాత కొంత మోరాటోరియం కాలం ఉంటుంది. ఆ సమయంలో రుణం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో చేరిన తర్వాత EMI పేమెంట్ ప్రారంభించవచ్చు. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ స్కీమ్ దేశంలోని 860 టాప్ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రవేశించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కోలాటరల్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్ అంటే ఎలాంటి పూచీకత్తు లేకుండా, తాకట్టు అవసరం లేకుండా రుణాలు అందిస్తుంది. ఈ స్కీమ్ అన్ని షెడ్యూల్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులకు వర్తిస్తుంది. బ్యాంకులు సాధారణంగా సగం సంవత్సరానికి లేదా వార్షికంగా వడ్డీ లెక్కిస్తాయి. రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు పరిశీలించడం మంచిది. అందువల్ల మీరు అత్యుత్తమ ఆఫర్ పొందవచ్చు. విద్యా రుణాల వడ్డీ రేట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.15 నుండి 10.15 వార్షిక వడ్డీ ఉంటుంది. HDFC బ్యాంక్ 10.5% వార్షిక వడ్డీ, ICICI బ్యాంక్ 9 నుండి 12.25%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.55 వార్షిక వడ్డీ ఉంటుంది.